అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అనే ఒక చిన్న కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. సాయిబాబా దేవుడు కాదని అనేవారు ఖచ్చితంగా శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం అనే గ్రంథాన్ని తప్పకుండా పారాయణం చేయండి. అప్పుడు బాబా గురించి మీకు అన్ని విషయాలు క్లుప్తంగా అర్థమవుతాయి. ప్రతి ఒక్కరూ వ్యూస్ కోసం బాబా గురించి వీడియోస్ చేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏం వస్తుంది అసలు? ఒక సద్గురువుని దూషించటం వల్ల ఎంత పాపాన్ని మూటకట్టుకుంటున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. సాయిబాబా దేవుడే కాదని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సాయిబాబా వచ్చి మీకేమైనా చెప్పారా? నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నన్ను పూజించు, నీ ఆస్తులు నాకు ఇవ్వు, ఇవివ్వు, అవివ్వు అని నిన్నేమన్నా వచ్చి అడిగితే నువ్వు దేవుడు కాదని నిందించాలి. అసలు మిమ్మల్ని ఏది అడిగింది లేదు. అలాంటప్పుడు మీరు దేవుడు కాదని ఎలా నిందిస్తున్నారు? ఆయన భౌతికంగా ఉన్న సమయంలో మీరేమైనా ఆయన దగ్గరే ఉన్నారా? బాబాని మీరేమన్నా దగ్గరగా చూసారా? లేదు కదా. ఆయన ముస్లిం అని, హిందూ కాదని మీకు తెలుసా? అన్ని అవతారాలలో దేవుడు ఒకే కులంలో ఏమైనా పుట్టాడా? సద్గురువులు ఒకే కులంలో ఏమైనా పుట్టారా? లేదు కదా. సాక్షాత్తు దత్తుడే పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులుగా తన మొదటి అవతారంలో ఆయనే తన నోటి నుండి నేను దిశిలా నగరమున సాయిబాబా అను నామమున యవ్వన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారం రానున్నది అని ఎప్పుడో చెప్పారు. ఆ శ్రీపాదుడు చెప్పిన మాటలు కూడా అబద్ధమా? ఇలాగే మూర్ఖులు పిఠాపురంలో శరీరధారైన శ్రీపాద శ్రీవల్లభులు జన్మిస్తే ఆయనను దేవుడే కాదని నిరాకరించి ఎన్నో మాటలు అనేవాళ్ళు. మళ్ళీ దత్తాత్రేయుల వారిని నమ్ముతూ ఆయనకి పూజలు చేస్తూ ఉండేవారు. అంటే ఒక ప్రక్క మూల విరాట్ అయిన దత్తాత్రేయుల వారిని పూజిస్తూ వారికి హారతినిస్తూ ఆయన పాదాలకు మేకులు కొట్టినట్లుగా శ్రీపాదుల వారిని దూషించేవారు. పిఠాపురం శ్రీపాదుల వారే స్వయంగా చెప్పిన మాటలు అక్షర సత్యాలు. వాటిని తప్పు, అబద్ధం అంటే వారి యొక్క బ్రతుకులు కూడా అలానే అయిపోతాయి. బాబా అల్లా మాలిక్ అని ప్రస్తావించేవారని చాలా మంది అంటున్నారు. అల్లా మాలిక్ అంటే శివశక్తుల యొక్క స్వరూపాలనే అర్థం. అంటే బాబా ప్రతినిత్యము ఆ శివ పార్వతుల్ని స్మరిస్తూ ఉండేవారు. మీరు భగవంతుణ్ణి ఏ విధంగా కనుక స్మరిస్తే మీకు ఆ విధంగానే అవగతమవుతారు. అంటే మీరు సద్గురువుగా సేవిస్తే సద్గురువు రూపం దర్శనమిస్తారు. దత్తాత్రేయుల వారి కింద మీరు సేవించినట్లయితే దత్తుడుగానే దర్శనమిస్తాడు. విఘ్నేశ్వరుడి కింద మీరు సేవించినట్లయితే విఘ్నేశ్వరుడిగానే మీకు దర్శనమిస్తాడు. యద్భావం తద్భవతి. మీ మనసులో ఉద్దేశపూర్వకంగా ఏ రూపాన్నైతే మీరు చూడాలనుకుంటున్నారో అదే రూపం మీకు అవగతమవుతుంది. అంతేకాని ఫకీర్ అంటే ఫకీరుగానే కనిపిస్తారు. అంతేగాని ఏది పడితే అది, ఎలా పడితే అలా సద్గురువును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దూషించరాదు. ఇక్కడ మనకి శ్రీపాదుల వారు సాయిబాబా గురించి ఒక వివరణ ఇచ్చారు. భవిష్యత్ కాలమున సాయిబాబా అను పేరిటన యొక్క సమర్థ సద్గురు రూపము రానున్నదని తెలిపి తిని దిశిలా నగరమున తన కార్యస్థానముగా చేసుకుని భక్త సంరక్షణము చేయు ఆ అవతారము నా తత్వమునకు అభిన్నముగానే ఉండును. ఎంత మేరకు అనుగ్రహమును ఇయ్యవలెను, ఎంతవరకు ఇయ్యబడకూడదు అనున్నది నేను నిర్ణయిస్తాను. సాయిబాబా తన భక్తులు ఆవేదనలను విచలితుడై మరింత ఎక్కువ అనుగ్రహమును నా నుంచి కోరిన ఎడల నేను తప్పక ఇచ్చదను. సామాన్య మానవులు ప్రార్థనలను ఆవేదనలను గ్రహించి అనుగ్రహించడి ప్రభుతత్వము సాయిబాబా కోరెడి అనుగ్రహమును ఇయ్యకుండనా? అందుచేత సాయిబాబాను ఆశ్రయించడి వారి కందరకును తప్పక శ్రేయోలాభముండును. సేతే విశ్రామ్యతీయతి సాయి అని ఉన్నది. ఇంద్రియ వృత్తులను శాంతింపచేయునది సాయి తత్వము. సాయిబాబా అను తత్వము నా యందు సాయుజ్య స్థితిలో ఉన్నదని గ్రహించుము. ఏ సద్గురువు రూపమైనా, ఏ దేవతా రూపమైనా అన్ని రూపాలు శ్రీపాదుల వారి నుండి మాత్రమే వస్తాయని తెలుసుకోవాలి.
ఇప్పుడు ఈ భూమి మీద ఒక గురువు రూపాన్ని తీసుకుని వచ్చారే అనుకోండి, ఆ రూపం యొక్క అవసరం తీరిన వెంటనే శ్రీపాదుల వారిలో లీనమైపోతుంది. అంటే ఇక్కడ శ్రీపాదుల వారు మళ్ళీ అదే రూపాన్ని ఆజ్ఞాపించిన ఖచ్చితంగా భూమి మీదకి రావాల్సిందే. ఆయన పిలిస్తేనే ఏ రూపమైనా భూమి మీదకు వచ్చి ఉద్ధరిస్తుంది అని గుర్తించాలి. అన్ని కులమతాల వారికి దైవ స్వరూపము ఒక్కరే. అది తెలియక ఎలా పడితే ఎలా ప్రవర్తిస్తున్నారు. ఎంతైనా ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క మాయలో పడి ఉన్న పుణ్యమంతా హరించి వేసుకుంటున్నారు కదా. ఎవరిని నిందించినా సద్గురువు ఒక్కరే అన్ని విధాల నుండి మనల్ని కాపాడుతారు. అదే ఆ సద్గురువుని నిందిస్తే ఇంక ఎవరూ వారిని కాపాడలేరు. బాబాగారు ఉన్న సమయంలో హిందువులకి ముస్లిమ్స్కి ఘర్షణ జరుగుతూ ఉండేది. అలాంటప్పుడు అవతార కార్యం కోసం బాబా అదే సమయంలో షిరిడీకి వచ్చారు. తన అవతార కార్యం రహస్యం అందరినీ కలపటం కోసం. అందుకే ముస్లిం వేషధారణ, హిందూ ధర్మాల్ని పాటించేవారు. అలా చేస్తేనే కదా ఇద్దరు వారి మాట వినేది. వారి అవతార కార్యం అది. ఈ రోజుల్లో ఎంతో మంది వాళ్ళింట్లోనే తల్లిదండ్రుల యొక్క మాటలే పట్టించుకోవటం లేదు. అలాంటప్పుడు అక్కడ హిందువులకి ముస్లిమ్స్కి ఘర్షణ జరుగుతున్నప్పుడు బాబా ఎవరి గురువు కింద వస్తే ఎవరు మాట వింటారు మీరే చెప్పండి. అంటే పూర్తిగా ముస్లిం యొక్క గురువుగా వస్తే హిందువులు వింటారా వారి మాటను? అందుకే రెండు పద్ధతులను పాటించారు. దత్తాత్రేయుల వారి శక్తిపాతాన్ని, కాళికామాత యొక్క శక్తిపాతాన్ని తీసుకుని తల్లి వలె మనల్ని ప్రేమించి తండ్రి వలె ఆదరించారు. తన గురుస్థానం అని చెప్పేది తన గురువు ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు దత్తుడే. శ్రీపాదుల వారిగా శక్తిపాతాన్ని బాబాకి ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. గురువు లేకపోతే మన బ్రతుకులు అంధకారంలోకి వెళ్ళిపోతాయి. శ్రీరాముడు అవతారంలో కానీ, శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారంలో కానీ, గురువుల యొక్క అవతారంలో కూడా గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అయినా ఒకప్పుడు చదువు నేర్చుకోవాలంటే గురువు దగ్గర శ్రద్ధ భక్తులతో ఉండి గురు శిష్యుల బంధంతో ఉండేవారు. ఇప్పుడు కలియుగ ప్రభావం వలన గురువులతోనే ప్రేమ కలాపాలు, గురువుల్నే నిందించటం, గురువుల్ని దూషించటం, గురువుల్ని కొట్టటం జరుగుతుంది. అంటే ఈ కలియుగంలో కలిపురుషుడి యొక్క మాయలో ఏ విధంగా పడిపోతున్నారో మీకు మీరే తెలుసుకోవాలి. అందుకే మనం చేసే ప్రతి కర్మ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా పడితే అలా నోరుంది కదా అని, ఎలా పడితే ఏది పడితే అది చేద్దామని అనుకుంటే కర్మ ఫలితం తప్పకుండా వెనక్కి తిరిగి వస్తుంది. మీరు ఎలాంటి స్పందనలైతే విడుదల చేస్తారో అలాంటి స్పందనలే మళ్ళీ తిరిగి మీ దగ్గరికి చేరతాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ వీడియోని బాబా బిడ్డలందరికీ అందేలా చేయండి. బాబా గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు.